అరే ఏడైతుంది ఇంకా వీటి లేవలే. ఏ చిన్నమామ స్కూల్ టైం అవుతుందిలే. స్కూల్ టైం అవుతుందిలే లేరా. పాపాయి మీకోసం వండుకుంటా. రే నీకోసం టైమా కదా, స్కూల్ కు లేట్ అవుతుందిలే. పాపా నువ్వు ఇక్కడ నుంచి పో, నాకు నిద్ర వస్తాను, నీకోసం వండుకుంటా. అరే నువ్వు మంచిగా చెప్తే ఇనే రకం కాదురా. ఇక నేను చేసే పని నేను చేస్తారా. ఇక నువ్వు ఇప్పుడు ఎట్లలేవో చూస్తారా. జల్దీ రారా. వచ్చిన పాప నన్ను చూడు. మరి ఎక్కువ Good morning, everyone. Good morning, sir. Okay, sit down. Thank you, sir. ఈ రోజు క్లాస్ ఏం చెప్పట్లేదు, ఒక చిన్న స్టోరీ చెప్తా. ఆ స్టోరీలో నీతి ఏంటో మీరు చెప్పండి, ఓకేనా? అనగనగా ఒక అడవి అంట. ఆ అడవికి రాజు ఒక సింహం. అయితే ఆ సింహం కడుపు నిండా తిని ఒక చెట్టు కింద పడుకుంటే ఆ చెట్టు మీద ఒక చిట్టెలుక అటు ఇటు గెంతుకుంటూ ఆడుకుంటుంది. పొరపాటున ఆ చిట్టెలుక ఆ సింహం పైన పడినాక ఆ సింహం లేచి ఎవరు నా డిస్టర్బ్ చేసింది అని గర్జిస్తూ ఆ ఎలుకను చూస్తూ పట్టుకుంది. చిట్టెలుక నీవేనా నా నిద్రను డిస్టర్బ్ చేసింది అని ఆ ఎలుకని తినబోతుంది. అప్పుడు ఆ ఎలుక కంగారుతో సింహరాజా నన్ను క్షమించండి, నన్ను వదిలేయండి అని బ్రతిమలాడుకుంటుంది. అప్పుడు ఆ సింహం ఓకే నిన్ను వదిలేశాను అని అంటుంది. అప్పుడు దానికి కృతజ్ఞతగా ఎలుక, సింహరాజా మీకు ఏదైనా అపాయం కలిగినా కానీ ఏదైనా సహాయం కలిగినా కానీ నన్ను గుర్తుపెట్టుకోండి, నేను వచ్చి మీకు సహాయం చేస్తా అని అంటుంది. అప్పుడు ఆ సింహం నువ్వు ఇంత చిన్నగా ఉన్నావు, నాకు సహాయం చేయగలుగుతావా అని ఆ ఆ ఎలుకతో చులకనగా మాట్లాడుతుంది. అలా ఆ ఎలుక వెళ్ళిపోతుంది. మర్నాడు ఒక అడవిలోకి ఇద్దరు వేటగాళ్ళు ఒక వలను పక్షుల కోసం జంతువుల కోసం అని వెళ్తారు. ఆ అడవిలో ఆ వలలో ఆ సింహం పొరపాటున ఆ సింహం చిక్కుకున్న తర్వాత నన్ను రక్షించండి అని ఆ సింహం అరుస్తుంది. అటుగా వెళ్తున్న ఎలుక చూసి సింహం రాజా ఉన్న చోటుకి వెళ్ళి ఆ వలను కొరికేస్తుంది. అప్పుడు ఆ వేటగాళ్ళ నుండి ఆ సింహాన్ని రక్షిస్తుంది. ఇప్పుడు దీంట్లో ఉన్న నీతి ఎవరైనా చెప్పగలుగుతారా? చెప్పండి. ఓకే, వెరీ గుడ్. ఇంకెవరైనా చెప్పగలుగుతారా? ఇంకేదైనా చెప్పండి. ఓకే చిల్డ్రన్స్, మనం ఎవరే కానీ ఎంత చిన్న వ్యక్తి కానీ ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కానీ ఒకరిని చులకన చేసి మాట్లాడకూడదు, ఓకేనా?
నిద్రపోకుండా బ్రష్ చేస్తున్నా? అరే చందమామ, చదువుల 80% మార్కులు అచ్చుడు కాదు, డిసిప్లిన్గా ఉండాలి, తొందరగా లేవాలి, లేట్గా లేవద్దు, స్కూల్కి తొందరగా వెళ్ళాలి. సరే పప్పా. ఇప్పుడు మనం కథలు చెప్పుకుందామా? చందమామ కథ చెప్తావా? చెప్తా. అచ్చే చెప్పు. అనగనగా ఒక ఊరుంది. ఆ ఊళ్ళో పార్వతుడు, శివుడు, వినాయకుడు చిన్నోడు ఉన్నాడు. ఒక రోజు పార్వతి వినాయకుడికి ఇష్టమైన లడ్డూలు చేసింది. చేసినప్పుడు వినాయకుడు ఎట్లా అయినా తినాలని ప్రాణేసిండు. వినాయకుడు పార్వతి దగ్గరకు పోయి, పార్వతి బయట పెద్దోళ్ళు ఉన్నారు అన్నారు. అప్పుడు పార్వతి పెట్లున్న లడ్డూలు ఇచ్చింది. ఇచ్చినప్పుడు ఇంకా బయటకు తీసుకుపోయి చెట్టు కింద కూర్చొని తింటాడు. మళ్ళీ వచ్చి పార్వతిని అడిగినప్పుడు పార్వతి మళ్ళా 5 లడ్డూలు ఇచ్చింది. ఇచ్చినప్పుడు మళ్ళీ వచ్చి తిన్నాడు. మళ్ళా అడిగినప్పుడు పార్వతి ఇంకా సరిపోలేడు అన్నాడు. అప్పుడు ఇంకా మళ్ళీ 5 లడ్డూలు ఇచ్చింది. ఇచ్చినప్పుడు ఏం చేస్తానని పోయి చూస్తే పార్వతి వినాయకుడు చెట్టు కింద కూర్చొని తింటానని వినాయకుడు చెట్టు కట్టేసి చిన్నోనికి నేర్పించింది. పార్వతి వినాయకుడిని చెట్టుకి ఎందుకు కట్టేసింది? ఎందుకంటే పెద్దోళ్ళ పేరు చెప్పి వినాయకుడు తీయడం తప్పు. నువ్వు ఒక కథ చెప్పవా? అందరు సైలెంట్ ఉండురి, మంచి కథ చెప్తా. ఒక రోజు ఒక కాకికి బాగా దూపైతది. అప్పుడు ఆ కాకికి ఒక కుండ కనిపిస్తుంది. ఆ కుండలో నీళ్లు చాలా లాస్ట్కి ఉంటాయి. ఆ కాకికి ఒక ఆలోచన వచ్చింది. అప్పుడు పక్కనున్న బండల్ని తీసుకొని ఆ కుండలు వేసింది. కానీ ఆ కొన్ని బండలకు అవి రాలేదు. ఇంకా వేరే దగ్గరికి వెళ్ళి ఇంకా ఫుల్ బండల్ని తెచ్చి ఆ కుండలు వేస్తే లాస్ట్కి నీళ్లు పైకి వస్తే కాకి తాగింది. చందమామ, అవ అందరు వేరు, మరి నువ్వు ఎన్నో ఉన్నావు. మీ డాడీ రాలే ఇంకా? రాలే, నేను పప్పు వచ్చినాక పోతా. మరి ఇక లేట్ అయింది మీ డాడీకి. ఏమో. సరే, అటెండర్ ఇట్లా ఉన్నారు, పప్పు వచ్చేదాకుండు ఉండి మీ పప్పుతో పో, సరేనా? సరే. ఇక్కడ ఎంతసేపు వెయిట్ చేస్తావురా? మీ పప్ప నన్ను తీసుకురమ్మన్నాడు, పోదాం. మా పప్ప తెలివైన వాళ్ళతో పోకన్నాడు. అరే చందమామ, మీ పప్ప మీ ఇద్దరం ఫ్రెండ్స్ రా, అందుకే నేను తీసుకురమ్మన్నాడు. మా పప్పతో నేను ఎప్పుడు చూడలే కదా. అరే నువ్వు నన్ను నమ్మతలేవు కదా, మీ పప్పకు ఫోన్ చేయన్నారా? అరే జేబులో ఫోన్ లేదు కదా, డౌట్ వస్తుందా? డౌట్ పడతారు కావచ్చు. అరే ఫోన్ ఇంటికాడ మర్చిపోయినరా, బండి ఎక్కువ ఇంటికాడ తీస్తే ఇంటికోదా? నీతో నేను రాను. మా పప్ప ఒక పాస్పోర్ట్ చెప్పిండు. నువ్వు నిజంగా మా పప్ప ఫ్రెండ్ అయితే మా పాస్పోర్ట్ చెప్పు. అరే పాస్వర్డ్ ఏందిరా బాబు? అయితే నేను రాను పో. నువ్వు అత్తవా రావురా ఇప్పుడు? పప్ప వీడోడు ఒక కిడ్నాపర్ ఉన్నాడు. పప్ప ఆయననే కిడ్నాపర్. మీకు తెలియని కొత్త వ్యక్తులను పిల్లలు నమ్మకండి. బిస్కెట్లు, చాక్లెట్లు ఆశ చూపించి ఎత్తుకుపోతారు. పిల్లలు హుషారుగా ఉండండి. సమయస్ఫూర్తిగా మెదిలి తమను తాము రక్షించుకోండి. ఇది మా చిత్ర సందేశం. అందరూ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అక్కడ ఒక గంట ఉంటది, గట్టి కొట్టుర్రీ.